ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. తాను 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అనేక సేవా కార్యక్రమాలు చేశానని, ఏడాదిన్నర క్రితము తాను పక్షవాతానికి లోను కావడంతో ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ పోషణ భారమైందని, ఇకనైనా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ పాలకులు తనను ఆదుకొని కుటుంబానికి భద్రత చేకూర్చాలని కడప వక్కలపేటకు చెందిన దినేష్ బాబు కోరుతున్నారు. అందరికీ నమస్కారములు. నేను కడప జిల్లా కడప టౌన్లో ఉండే 37 డివిజన్ ఆర్యవైశ్య కులానికి చెందిన ఎలకంటి దినేష్ బాబు నా పేరు. నేను గత 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి సేవ చేశాను. అందరి నాయకులు తెలుసు, లీడర్లకు తెలుసు, అందరికీ తెలుసు, కార్యకర్తలకు కూడా తెలుసు. నేను ఎలకంటి దినేష్ బాబు ఎవరంటే పలానా తెలుగుదేశం టీడీపీ కార్యకర్త అని అందరూ భావించేలా పని చేసుకున్నాను. నా పని నేను చేసుకుంటూ మళ్ళా అనేక కార్యక్రమాలు చేశాను. ఆ కార్యక్రమాలు బాగానే మంచిగా గుర్తింపు పొందినాను. ఎలకంటి దినేష్ బాబు అంటే ఎవరంటే పలాని వ్యక్తి అని నేను చాలా గుర్తింపు పొందినాను. నెలిపి ఎక్కువ కాళ్ళు చేతులు పడిపోయినాయి. కాళ్ళు చేతులు పడిపోయిన తర్వాత మా కుమారుడు అక్కడి నుంచి కోచింగ్ చేసే ఐఏఎస్ కోచింగ్ చేసే కుమారుడు రిటర్న్ వచ్చేసినాడు. ఇంటికాడ బరువు బాధ్యతలు ఉన్నాయి. మాకు సొంత ఇల్లు లేదు కాబట్టి బాడీ కట్టుకోవాలి, ఇంట్లో పరిస్థితి చూసుకోవాలి, ఇల్లు నడపడానికి గడవడానికి కష్టంగా ఉంది. కాబట్టి నా పిల్లలకు భవిష్యత్తు కావాలి. నాకు పెరాలసిస్ వచ్చిందనా, నాకు ఇంట్లో చేసుకునేదానికి తినడానికి ఇబ్బందిగా ఉంది. నాకు 3 పిల్లలు, ఒక ఆడపిల్ల, 2 మగ పిల్లలు. నా పిల్లగా బాగానే చదివినాడు. నా పిల్లలకి ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఇచ్చి నాకు ఒక ఇల్లు కట్టియాలి. మాధవి మేడం గారిని కూడా నేను కోరుతున్నాను కడప నియోజకవర్గం నుంచి. ఆమెకు నేను చేశాను సహాయం. ఎలా చేశానంటే ఓటు రూపంలో చేశాను. ఆమెకు నేను సహాయం చేసేంత ధీరుని కాదు. ఓటు రూపంగా మా ఓట్లన్నీ ఆమెకే వేశాను. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కాబట్టి మా ఇంట్లో ఉండే ఓట్లన్నీ ఆమెకే వేయించాను. నా ఇంటికి క్యాన్వాస్ రూపంలో వచ్చి నాకు నీకు సహాయం చేస్తాను ప్రభుత్వం వస్తే అని చెప్పింది. ఆ మాట కూడా ఆమె నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఒకసారి శ్రీనివాసరెడ్డి గారిని కూడా కలిసినాను, అంటే ఎలక్షన్ రాకముందు కలిసినాను పర్సనల్గా. ఆయన కూడా సహాయం చేసినాడు, కానీ అది వర్కౌట్ కాలేదు. ఈరోజు దయ ఉంచి నా కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా ఫోన్ నెంబరు 9248321253 నా వాట్సాప్ నెంబర్ కూడా అదేను. ఇంతతో అందరికీ నమస్కారాలు. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.